చుట్టూ మొత్తం మురికి లేకుండా పైపు వేసి మళ్ళీ కొబ్బరి నీళ్ళగా తయారు చేస్తున్న స్పీచ్ ఉంటాయి ఉపయోగిస్తాను దాపని రైలు చేస్తే డబ్బులు ఉంటే నువ్వు నిజంగా మానవాళికి తోడ్పాటు ఇస్తే నిజమైన ముఖ్యమంత్రి అయితే నువ్వు ఆశీర్వాదం చెప్పిన ఆడించను గుప్తుల కావాలని స్వర్ణీయ మంత్రి చెప్పి నీకు ఆ చెట్టు ఉంచుకోవాలి ఏమంటే బంధే అనిపిస్తుంది ఏదో నీ తాత ఎక్కడ కానీ నీ అమ్మాయి నేను అందించింది అప్పుడు ఎందుకు నేను కోరుకాల్సి వచ్చిందా తెలంగాణ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి నువ్వు మంచిగా పరిపాలిస్తానని చెప్పి ఓటు చేసి రాజ్యాంగ బద్దంగా సంక్రమించబడే పదవిని నువ్వు రాజ్యాంగం చెప్తావు కోర్టులు కూడా తప్పడుతున్నారు కోర్టు ఇస్తాయి స్టేలు ఇస్తాయి తప్పకుండా వెసులుబాటు ఇస్తుంది ఏమైనా కోర్టు అవును మరి దీంట్లో నిజంగా కావాల్సిన వ్యక్తి అంటాను కానీ ఎట్లా కట్టిండ్రు వాళ్ళు ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు ఎట్లా కొనుక్కున్నారు వాళ్ళు ఇంకా పూర్వపరం ఏంటిది వాళ్ళని ఆలోచించాలని చెప్పి ఈ డాక్టర్ విషయాన్ని నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాత్రి భూమి దగ్గర పంపించి ఈ బొంబేల కంటే నాకు ఉంటుందా బొమ్మలు పంపించి నువ్వు కూరగొడతా అంటే నడుస్తుందా చెప్పి ప్రజలను మనకు హక్కులు ఉంటాయి ఆత్మల రక్షణ మన స్వేచ్ఛగా మన అయిపోయిన నిరూపించే పద్ధతి మన ఆశ కొనుక్కునే పద్ధతి లేదా ఇక్కడ పోయిన మున్సిపాలిటీ అన్నాడు ఇక్కడ పోయినా కానీ ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నాడు మరి ఈ పార్టీ కాదు 100 సంవత్సరాల చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో 1952 to 2024 72 years ఆఫ్ ఇండిపెండెన్స్ నేను 40 సంవత్సరాల పాలించి ఉండే మరి తెలుగుదేశం పాలించి 12 ఏళ్ళు టీఆర్ఎస్ పాలించి 9 సంవత్సరాలు 68 నుంచి 83 వరకు ఎదురు వచ్చారు మరి ఈ రోజు ముఖ్యమంత్రి ఏం చేసింది మరి ఆయన ముఖ్యమంత్రి తెలియనట్టుగా ఆయన ముఖ్యమంత్రి స్వార్థమైనట్టుగా నువ్వు మాట్లాడే సత్య హరిచంద్రుడైనట్టుగా కొత్త గురించి మాట్లాడుతున్నాడు ఎందుకని నేను ఏమంటున్నా దీంతో ఆందోళన చెందుతాను డెఫినెట్గా నేను ఉంటాను చాలా లక్ష్యంగా ఎందుకు వచ్చామంటే నేను నిద్రపోతలేను రాత్రి 3 గంటలుగా నేను తెలియపోతాను నిద్రపోతాను మా వాళ్ళు అంత ఆందోళన పడుతుందంటే ఆందోళన పలకలే చెప్పినట్టు వచ్చింది కాబట్టి ఇదంతా నేను ఇంకా మాట్లాడుతూ మీకు అవసరం ఆ మొత్తం 170 కాగితాలు కూడా జిరాక్స్ కాపీ ఒక సిద్ధి ఉంది ఇవాళ సాయంత్రం అది నాకు ఇవ్వండి సాయంత్రం కూడా ఇవ్వండి ఉంది నాకు ఓటు గెలిపించి మీరు ఇంత పడుకోవడం రాదు నేను ఒక మాట ఎత్తి చెప్తుంటా ఆపదలో కష్టంలో సుఖంలో ఉండేవాళ్ళు మీరు దాని మాత్రమే అంటారు కానీ మాలాంటి ప్రజల కాలుకు ఉంటే పన్నుతోటి కల్చర్లలో నేను కోవంటే కోవంటని చెప్పినాను మీకు ఎక్కడ ఆపదలో కూడా వాడిపోతానని చెప్పినాను దీంట్లో మీకు కొత్త నేను ఏం చెప్పినాను కదా 90 మీటర్లు 90 కిలోమీటర్లు కదా గిరేగలిగా పెద్ద పని మంత్రాంధ్రాలు గుర్తుపెట్టు మరి ఇంకా కొట్లాటలో ఉన్నాను అది ఉంటుందా మాకు ఎవరు అంటే పెద్దలు గట్టిగా మాట్లాడలేదు సోషల్ మీడియా కోసము లేకపోతే మీకు ట్రోలింగ్ కోసం వినండి సందర్భం వస్తే నేను మాట్లాడతాను సందర్భం వస్తే మాట్లాడతాను ఎవరా అంటాను నేను ఎవరైనా భాష నాకు రాదు నేను కోపం వస్తుంది ఎవరైనా వాళ్ళంటే అదే కోసం ఇవాళ మీరు ఇంత తెలిసిన ఇంత ఏడు విషయం మన నాకున్న తర్వాత ఇంత అన్న పడకండి కంటికి కార్తీక్ మానాడు తక్కువ పరిపాలన మా బాధ్యత మాట్లాడతా అంటే తక్కువ